Namaste Moa. Today is officially my last day here in this apartment. But this is where we are at right now. ఈ రోజు నైట్ లోపు ఈ రూమ్ అంతా క్లీన్ చేయాలి, మన సామాన్ అంతా ప్యాక్ చేయాలి, అపార్ట్మెంట్ క్లీన్ చేయాలి, అండ్ మన వాష్రూమ్ నుంచి స్టఫ్ అంతా ప్యాక్ చేయాలి, షూస్ ప్యాక్ చేయాలి, వాష్రూమ్ మొత్తం క్లీన్ చేయాలి, క్లాజెట్ మొత్తం ప్యాక్ చేయాలి, ఈ స్టఫ్ అంతా ఆర్గనైజ్ చేయాలి, మొత్తం నీట్ గా ప్యాక్ చేసి రేపు మనం కొత్త అపార్ట్మెంట్ కి తీసుకుపోవడానికి మొత్తం రెడీ చేయాలి. లక్కీలీ మనకి డెలివరీ అయిన ఫర్నిచర్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది గానీ ఓపెన్ చేసి ఉంటే మళ్ళీ అవి ప్యాక్ చేసి తీసుకుపోవడానికి సుక్కలు కనిపిస్తుండే. వి డోంట్ హ్యావ్ మచ్ టైమ్ ఇన్ హ్యాండ్ టు డూ ఆల్ ఆఫ్ దిస్. సో ఉన్న టైంలోనే మాక్సిమం అంతా అయిపోవడానికి చూద్దాం. కొంచెం తొందరగా రూమ్ వైజ్ ఒక్కొక్కటి నీట్ గా ఆర్గనైజ్ చేసి సపరేట్ చేసి పెడితే మనకు రేపు కొత్త అపార్ట్మెంట్ లకు తీసుకోవడానికి ఈజీ అయ్యి. లెట్స్ ప్యాక్ అండ్ ఆర్గనైజ్ ఆల్ దిస్ స్టఫ్. Many hours later. చూస్తుంటే టైం అయితేనే ఉంది. లెట్స్ మేక్ అవర్ లాస్ట్ కాఫీ ఇన్ దిస్ కిచెన్. 5 minutes later. ఆ కిచెన్ రా దాంట్లో వంటలు వండుడు ఏందో గానీ దాంట్లో వంటల కంటే ఎక్కువ మీల్ ప్రెప్లే నడిచినాయి. పాపం రకరకాల వంటలతోని లాస్ట్ 1.5 years నుంచి ఆ కిచెన్ ని ఏకదమ్ టార్చర్ పెట్టిన. క్రేజీ షిట్. Meanwhile. సరే గానీ బాయ్. రూమ్మేట్ రివ్యూ ఇప్పుడేనా? చెప్పాలి. హౌ వాజ్ ఐ యాజ్ అ రూమ్మేట్? కెమెరా రికార్డ్ అవుతుంది, జర మంచిగా చెప్పు. ఇట్స్ గుడ్, బాగుంది. మేజర్లీ ఏంటంటే నీ పర్సనాలిటీ నా పర్సనాలిటీ చాలా డిఫరెంట్. ఎట్లా అంటే నువ్వు యూఆర్ ఇన్ యువర్ ఓన్ స్పేస్, నేను అలాంటి టైప్ పర్సన్ కాదు. సో ఫస్ట్ లో కొంచెం కష్టమైంది, బట్ దెన్ వి జెల్డ్ అప్. ఏదో ఇక అలవాటు అయిపోయింది. బాయ్ బోల్తే. బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. నేను చూసిన 1.5 years క్రితం సంజీవ్ కి ఇయాల్టికి there was huge difference. At least I can sense it. I hope you will socialize more. I socialize aitau, but with respect to what you are అంటే నీ వీడియోస్ కి ఆర్ విత్ కంటెంట్ వాట్ యు డూ, దాని సోషలైజేషన్ ఎక్కువ ఉంటది కానీ ఇన్ జనరల్ గా ఎక్కువ అవ్వవు. అదే నా పనులు ఎక్కువ నీ పనులు అయితే సోషలైజ్ అవుతావు కానీ ఇన్ జనరల్ గా కూడా జనాలతో సోషలైజ్ అయ్యి ఇంకా ఎక్కువ తెలుసుకుంటే యు విల్ బి గుడ్. యా, దట్స్ ఓన్లీ ఫీడ్బ్యాక్. నాకు ఇంకా దానికి మించి ఏం చెప్పలేదు. వాట్స్ ద వన్ థింగ్ యూ విల్ నాట్ బి మిస్సింగ్ రా ఇప్పుడు నేను పోయిన తర్వాత? నన్ను మిస్ అవుతావా తెలుసు, నేను పోయేది పక్కన బిల్డింగ్, అది వేరే విషయం అనుకో. బట్ వాట్స్ ద వన్ థింగ్ దట్ యూ థింక్ యూ విల్ నాట్ బి మిస్సింగ్, యూ విల్ బి హ్యాపీ అబౌట్ అంటే ఇప్పుడు ఐ డోంట్ నో వాట్ హీ ఈస్ కదా. కొత్తోడు కూడా నాకు ఎట్లుంటాడో తెలియదు, ఇంకేం తెలియదు. సో యా ఏమో మరి నేను ఎట్లా వాడు నుండి ఒక 1 month వాడు ఉన్నాక చెప్పగలుగుతానేమో కానీ నేను నార్మల్ గా చేసే పని నీకు సై పని అని ఉంటది కదా. వాట్ ఈస్ ఇట్? నువ్వు ఒక మేజర్ పని ఏంటంటే ఎక్కడ థింగ్స్ అక్కడే వదిలేస్తావు కిచెన్ లో. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. కిచెన్ లో చాలా అంతే. నువ్వు గుర్తెచ్చుకో, నువ్వు కాఫీ కలుపుకుంటావు, ఆ సాచెట్స్ ఎక్కడ పెడతావు? పడేస్తాయి కదరా. నువ్వు ఆ కిచెన్ టేబుల్ మీదనే ఉంటాయి, మేము పడేస్తాం చాలా వరకు. బట్ ఇట్స్ ఫైన్. అది నువ్వు వీడియోలో అంటే నేను వీడియోలో సగం చేసి ఇటు వచ్చి మల్టిపుల్ ప్యారలల్ టాస్కింగ్ చేసేటప్పుడు ఇప్పుడు నువ్వు కుక్ చేసుకుంటావు రైట్. నువ్వు కుక్ చేసుకున్నప్పుడు చాలా నీట్ గా పెడతావు. ఇప్పుడు మొత్తం కుక్ చేసుకొని ఇప్పుడు ఒక మీల్ ప్రెప్ చేస్తావు. మీల్ ప్రెప్ చేసిన నెక్స్ట్ డే అసలు నువ్వు మీల్ ప్రెప్ చేసినావు అని కూడా తెలియదు, అంత నీట్ గా పెడతావు. కానీ మధ్యలో ఒక రోజు తింటావు కదా, తర్వాత ఆ రోజు తెలుస్తుంది నువ్వు తిన్నావని. అలా ఓకే ఏంటంటే నీకు ఆ గ్లాస్ అక్కడ వదిలేస్తావు, బికాస్ నువ్వు చాలా ఫాస్ట్ గా నీకు వేరే టాస్కింగ్ వల్ల కొన్నిసార్లు అలా స్కిప్ అయిపోతుంది. అంతే తప్ప అంతే, దాని గురించి అందుకే వెళ్ళిపోతున్నాడు. కిచెన్ ఖరాబ్ చేస్తున్నాడు, అందుకే పోతున్నాడు. బట్ ఇట్స్ ఫైన్. ఇక యూ విల్ గెట్ యూస్ టు ఇట్ కదా. ఇప్పుడు నువ్వు ఒక్కడివే వెళ్తున్నావు, నీకు అక్కడ నీకు తెలిసిపోతుంది కదా ఎవరు తీయండి. సో నీకు ఇప్పుడు నువ్వు ఏం బిజీ అయ్యి నీకు ఏమేం చేస్తున్నావో యూ విల్ గెట్ బెటర్. యా, కానీ కొత్త స్ట్రీమ్ ఆఫ్ వీడియోస్ కూడా చెయ్యి. జాబ్ చేసేటోళ్ళు కూడా నీ వీడియోస్ చూడాలి. అది దట్స్ వన్ థింగ్ యూ షుడ్ స్టార్ట్ లుకింగ్ ఇంటూ. Absolutely. All right, say peace for the video. Bye. Many tic-tacs later. ఆల్రైట్ రమా, ఆల్మోస్ట్ స్టఫ్ అంతా కుదిరినంత ప్యాక్ చేసిన అండ్ ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయినా అండ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్ రైట్ నౌ. అందుకే డైరెక్ట్ కెమెరా ఆన్ చేసి మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న స్టేటస్ అప్డేట్. మెయిన్ హెవీ స్టఫ్ అయితే ప్యాక్ చేసిన, రెడీ టు మూవ్. అండ్ యాజ్ యూ కెన్ సీ రూమ్ లో డెకోర్ ఐటమ్స్ కానీ ఇంకా మన రూమ్ లో మన డెస్క్ సెటప్ కానీ ఇదంతా ఇట్లనే ఉంది. మన క్లాజెట్, రెస్ట్ రూమ్ మొత్తం అంతా క్లీన్ చేసేసిన, మొత్తం ఖాళీ అయిపోయింది. అండ్ మన లివింగ్ రూమ్, కిచెన్ కూడా ఆల్మోస్ట్ అంతా ప్యాక్ అయిపోయింది. మిగిలిందల్లా మెయిన్ మన బెడ్రూమ్. ఇట్ హాస్ అ లాట్ ఆఫ్ స్టఫ్. అండ్ నౌ టు బి ఆనెస్ట్, ఈ ఇల్లు వదిలేసి కొత్త ఇంటికి పోతున్నాం అంటే
కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది, బట్ అసలు కొంచెం ఎమోషనల్ గా ఉంటది అది ఇది అని నాకు ఏం అనిపించలేదు. ఎందుకంటే మనం మూవ్ అయ్యేది లిటరలీ పక్కన బిల్డింగే కదా, సేమ్ ఏరియా, ఆల్మోస్ట్ సేమ్ అదే రొటీన్ ఉంటది, సేమ్ వర్క్ సేమ్ లైఫ్, జస్ట్ డిఫరెంట్ అపార్ట్మెంట్. బట్ దిస్ టైమ్ ఇట్స్ అ 1 bedroom అపార్ట్మెంట్. ఇప్పుడు మన రూమ్, మన సెటప్, మన ఇల్లు మొత్తం అంతా డిస్మాంటిల్ చేస్తూ ఉంటే మొత్తం కొంచెం కొంచెం ఖాళీ అయిపోతూ ఉంటే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఈ రూమ్ లో దగ్గర దగ్గర 1.5 year కంటే ఎక్కువ నుంచి ఉంటున్నామా, రోజు సేమ్ అదే రూమ్, సేమ్ అదే సెటప్, సేమ్ డెస్క్, సేమ్ కిచెన్, సేమ్ మీల్ ప్రెప్, సేమ్ లైఫ్, సేమ్ ఎవ్రీథింగ్. అదే లూప్ సేమ్ అదే నడుస్తూనే ఉంటది కాబట్టి అదే నా రియాలిటీ కాబట్టి వెరీ నార్మల్ అనిపించింది. బట్ ఒక్కసారి మనం బిల్డ్ చేసుకున్నది ఏదైతే ఉందో, ఈ రూమ్ కానీ, మన స్టూడియో సెటప్ కానీ, మన ఎక్విప్మెంట్ కానీ, ఇది మొత్తం అంతా డిస్మాంటిల్ చేసేటప్పుడు కొంచెం లైట్ గా బాగా అవుతుంది. అంటే ఇప్పుడు కొత్త అపార్ట్మెంట్ కి పోయిన తర్వాత మొత్తం మళ్ళీ సెట్ చేస్తాం అనుకో, బట్ స్టిల్ ఎప్పుడో ఒక 9-10 years ముందు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు దిస్ ఇస్ ది ఎగ్జాక్ట్ స్టూడియో సెటప్ దట్ ఐ వాంటెడ్. నా మైండ్ లో నా రూమ్ ఇట్లా ఉండాలి అని ఎప్పటి నుంచో ఫిక్స్ అయినా. ఈ బెడ్ ఇక్కడ ఉండాలి, ఈ పోస్టర్లు ఇక్కడ ఉండాలి, నా వెనకాలేమో 3 పోస్టర్లు ఉండాలి విత్ హనుమాన్, స్పైడర్ మ్యాన్ అండ్ ఐరన్ మ్యాన్. అండ్ హనుమాన్ ఇటు ఫేస్ చేయాలి, ఐరన్ మ్యాన్ ఇటు ఫేస్ చేయాలి, స్పైడర్ మ్యాన్ ఏమో ఇట్లా ముందుకు చూడాలి, నా డెస్క్ ఏమో దాని ఆపోజిట్ ఉండాలి. సో ఇట్లా లిటరలీ ప్రతి విషయం ఈ రూమ్ కోసం, ఈ స్టూడియో కోసం బాగా అబ్సెసివ్ గా తయారు చేసి ఉండే. అంటే చాలా ఇయర్స్ నుంచి, 8-9 years నుంచి యూట్యూబ్ లో వీడియోలు చూసుకుంటా చాలా ఇన్స్పిరేషన్ తెచ్చుకొని ఇట్లాంటి ఒక సెటప్ చేయాలి అని మొత్తానికి చేసినుండే. ఇప్పుడు మనం డిస్మాంటిల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్ గా ఎమోషనల్ ఉంది. అండ్ మన రూమ్ కానీ, మన అపార్ట్మెంట్ ని కానీ వదిలేసిపోతున్నాం కాబట్టి ఆ ఫీలింగ్ కొంచెం విచిత్రంగా ఉంది. అంటే అఫ్ కోర్స్ దిస్ ఇస్ అ నార్మల్ అపార్ట్మెంట్, దిస్ ఇస్ అ నార్మల్ బెడ్రూమ్, వీ హ్యావ్ అ నార్మల్ కిచెన్, నార్మల్ లివింగ్ రూమ్, నార్మల్ జిమ్, నార్మల్ ఎవ్రీథింగ్. కాకపోతే ఇన్ని ఇయర్స్ నుంచి ఎవ్రీడే సేమ్ అదే లూప్, సేమ్ అదే రొటీన్, డే టు డే సేమ్ అదే రిపీట్ చేయడానికి చూసినాం కదా. ఇన్ని రోజుల నుంచి మనం సెట్ చేసిన ఆ ఫ్లో ఈ రోజు ఆగిపోతుంది, రేపటి నుంచి కొత్త ఫ్లో రెడీ అవుతుంది. అంటే స్టఫ్ అంతా నార్మల్ ఉన్నా కానీ ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఈ అపార్ట్మెంట్ కి నాకు ఎన్నో స్టోరీలు ఉన్నాయి. అండ్ ఐమ్ గ్లాడ్ ఐవ్ డాక్యుమెంటెడ్ మోస్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఏ రోజు ఏమైంది అని చెప్పి నాకు తెలుసుకోవాలనుకున్నా కానీ ఏదైనా వీడియో ఓపెన్ చేస్తే, మన పాతది ఓపెన్ చేసి చూస్తే ఐల్ బి నోయింగ్, ఓకే ఈ రోజు ఇదయింది, తర్వాత ఇదయింది, ఇదంతా మంచిగా డాక్యుమెంట్ అయింది కాబట్టి ఐల్ బి సార్ట్ ఆఫ్ బి ఏబుల్ టు వాచ్ దోస్ అగైన్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ ఇట్. కొంచెం హ్యాపీ ఫీల్ కావడానికి మళ్ళీ వీడియోస్ చూసుకోవచ్చు. బట్ నేను ఈ అపార్ట్మెంట్ కి మూవ్ అయినప్పుడు లైఫ్ లో ఫేస్ కొంచెం డిఫరెంట్ ఉండే, కొంచెం కాదు చాలా డిఫరెంట్ ఉండే. అప్పుడప్పుడే ఒక కొత్త సిటీకి వచ్చినాం, ఇంకా క్లియర్ చేయాల్సిన ఎడ్యుకేషన్ లోన్ ఉంది, మన దగ్గర కార్ లేదు, క్లియర్ చేయాల్సిన బాకీలు మస్తుండే. సో అప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసిన తర్వాత ఇట్లా షేర్డ్ అపార్ట్మెంట్ మేడ్ మోర్ సెన్స్. రెంట్ కొంచెం మేనేజబుల్ ఉంటుండే, అగైన్ మంత్లీ $1000 రెంట్ కట్ల పడుతుండే, లొకేషన్ కన్వీనియంట్, అపార్ట్మెంట్ క్రేజీ ఉంటుంది. ఆల్సో మన రూమ్మేట్ బాయ్ కూడా చిల్లే. ఇప్పుడు నేను కొత్త అపార్ట్మెంట్ కి పోయేది ఇదేదో నచ్చక కాదు, యాక్చువల్లీ ప్లేస్ నాకు మంచిగా సెట్ అయింది. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి, ఎస్పెషల్లీ ఒక 6-7 months నుంచి నా లైఫ్ స్టైల్, ఇంకా డైలీ నేను చేసే పనులు చాలా చేంజ్ అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ డేస్ ఎక్కువ అవుతున్నాయి, కాంటెంట్ మస్తు ఎక్కువ రికార్డ్ చేస్తున్నా, మస్తు ఫిల్మింగ్, కుకింగ్, కాల్స్, ప్లానింగ్. ఇప్పుడు మనకి ఇల్లు అంటే జస్ట్ ఇల్లు కాదు, దిస్ ఇస్ మై ఆఫీస్ యాజ్ వెల్, దిస్ ఇస్ మై స్టూడియో, దిస్ ఇస్ మై మీటింగ్ రూమ్, అండ్ సమ్ టైమ్స్ దిస్ ఇస్ ఆల్సో మై జిమ్. ఇప్పుడు షేర్డ్ అపార్ట్మెంట్ లో రూమ్మేట్స్ చిల్లున్నా కానీ మనం ఏదైనా చేయాలంటే ఆలోచించాల్సి వస్తుంది కదా. లైక్ ఏదైనా వీడియో రికార్డ్ చేయాలంటే ఆలోచించాలి, నా వీడియోల వల్ల, నా రికార్డింగ్ వల్ల నాయిస్ ఏమైనా వస్తుంటే దాని గురించి చూసుకోవాలి, మీల్ ప్రెప్ చేయడానికి మనకు ఒక 3-4 hours అవుతుంది, అప్పుడు కిచెన్ ఖాళీ ఉందా లేదో చూసుకోవాలి. ఇట్లా ఇవన్నీ చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అసలు ఈ ప్రాబ్లమ్సే కాదు, యాక్చువల్లీ చిన్న అడ్జస్ట్మెంట్లు అంతే. బట్ ఇప్పుడు మన స్పేస్ మీద మనకి కంప్లీట్ కంట్రోల్ ఉంది అనుకో, కెమెరా సెటప్ అట్లనే వదిలేయాలి అంటే అట్లా వదిలేసేయచ్చు, మీల్ ప్రెప్ కోసం కిచెన్ మొత్తం సెట్ చేయాలంటే మొత్తం సెట్ చేయొచ్చు, లివింగ్ రూమ్ లో కాంటెంట్ కోసం మంచి సెటప్ తయారు చేసుకోవచ్చు. సో బేసిక్ గా నేను డైలీ చేసే ఈ పనులలో నాకు కొంచెం ఎక్స్ట్రా ఫ్రీడమ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఏం మనకు ఫ్రీగా వస్తలేదు. ఇక్కడ మనం రెంట్ $1000 కడితే అక్కడ $1500 కట్టాలి, అరౌండ్ $1500 నుంచి $1600 కడుతున్నాం. మనం $500-600 ఎవ్రీ మంత్ ఎక్స్ట్రా కడుతున్నాం అని అనుకుంటే ఇయర్ మొత్తానికి దగ్గర దగ్గర $6000 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అది ఇంకా ఎక్స్ట్రా బిల్లులు, ఫర్నిచర్ ఇవన్నీ కాకుండా జస్ట్ రెంట్ కి మాత్రమే కన్సిడర్ చేసినా గానీ మినిమం టు మినిమం $6000-7000 పడుతుంది. అండ్ ఎవ్రీ మంత్ $500 అంటే కార్యం క్లియర్ అయిపోతుంది కదా, ఆర్ మేబీ అక్కడ నేను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. సో డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ అ వెరీ వైస్ ఫైనాన్షియల్ డిసిషన్, బట్ ఐమ్ పేయింగ్ హియర్ మోర్ ఫర్ కన్వీనియన్స్. కొంచెం ఎక్స్ట్రా ప్రైవసీ ఉంటుంది, నాకు కావాల్సినప్పుడు కావాల్సినట్టు చేసుకోవచ్చు. అండ్ అన్నిటికంటే ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ఇప్పటి వరకు 100% ఇండిపెండెంట్ గా నేను ఎప్పుడు ఉండలేదు. అంటే ఎప్పుడు నా పనులు నేను సపరేట్ గానే చేసుకుంటూ ఉంటా, బట్ కంప్లీట్ గా ఇల్లు అయితే నేను ఒక్కడనే ఎప్పుడు ఉండలేదు. ఐ వాంట్ టు సీ హౌ ఐ లవ్ ఇట్. నచ్చుతుందా నచ్చదా, ఏం ఛాలెంజ్లు వస్తాయి ఏంది అని చెప్పి కొంచెం ఎక్సైటెడ్ ఉన్నా, బట్ ఇప్పటి వరకు అట్లా ఎప్పుడు లేను కాబట్టి కొంచెం తెలుసుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అని ఆ వైబ్ నడుస్తుంది. అందుకే ఐ వాంట్ ట్రై ఇట్ అట్లీస్ట్ వన్స్ రా. లైక్ as you already know, I'm 26 and I try to work hard every single day. I spend a lot of time at home. అందుకే మనకు ఒక సెపరేట్ ఓన్ స్పేస్ ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి వీఆర్ డూయింగ్ దిస్. ఇప్పుడు లైఫ్ లో ఏం చేంజ్ అవుతుంది, ఎట్లా చేంజ్ అవుతుంది ఏంది అని ఆ క్యూరియాసిటీ కొంచెం ఎక్కువనే ఉందిరా. చూద్దాం ఏమవుతుందో. బట్ ఐ హావ్ అ లాట్ ఆఫ్ ప్లాన్స్ ఫర్ ద న్యూ అపార్ట్మెంట్. ఒక మంచి డెస్క్ సెటప్, ఒక మంచి ప్రాపర్ ప్లేస్ టు రికార్డ్ వీడియోస్, ఇంకా నీట్ అండ్ క్లీన్ బ్యాక్గ్రౌండ్, అండ్ కుకింగ్ వీడియోస్ కోసం కొంచెం మంచి కిచెన్ సెటప్. బేసిక్ గా నా పనులని నేను చేసుకోవడానికి ఎఫిషియెంట్ గా, కన్వీనియంట్ గా, ఈజీగా ఉండేటట్టు చేస్తున్నా. రైట్ నౌ వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్ ఐమ్ జస్ట్ ఎక్సైటెడ్ బ్రో. అండ్ కొంచెం నర్వస్ కూడా ఉన్నా. ఇప్పుడు కొత్త అపార్ట్మెంట్ అంటే ఏదో రెంట్ తీసుకున్నాం వెళ్ళిపోయినాం అని కాదు, అక్కడ మొత్తం ఎండ్ టు ఎండ్ ప్లాన్ చేయాలి. ఏ ఫర్నిచర్ ఎక్కడ పెట్టాలి, ఏ సైజ్ తీసుకోవాలి, ఏ కలర్ ఉండాలి, ఈ ఇంటీరియర్ డిజైన్ చేయడానికి సుక్కలు కనిపిస్తాయి. ఐ థింక్ ఐ మైట్ హ్యావ్ టు యూజ్ మై డిజైనర్ స్కిల్స్, బట్ అ లాట్ ఆఫ్ స్టఫ్ టు డూ. జస్ట్ ఆలోచిస్తుంటేనే ఓవర్వెల్మింగ్ ఉంది, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. చూద్దాం ఏమవుతుందో. బట్ ఐ థింక్ ఐమ్ రెడీ బ్రో. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి నా లైఫ్
లైఫ్ లో నేనున్న ఫేజ్ కి ఐ థింక్ దిస్ అపార్ట్మెంట్ గివ్ మీ ఎవ్రీథింగ్. ఒక మంచి కంఫర్టబుల్ ప్లేస్, మంచి లొకేషన్, ఎక్కువ రెంట్ కాదు. ఐఎమ్ సూపర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ప్లేస్. బట్ నౌ ఐఎమ్ ఆల్సో రెడీ టు మూవ్ ఆన్. రేపటి నుంచి కొత్త ఇల్లు, కొత్త ప్లేస్, కొత్త రొటీన్, కొత్త సెటప్, కొత్త రెస్పాన్సిబిలిటీస్ అండ్ మస్త్ ఎక్కువ రెంట్ అండ్ హోప్ఫుల్లీ కొంచెం బెటర్ లైఫ్. బ్యాచులర్ గానికి నెలకు $500 ఎక్స్ట్రా కట్టడం అసలు వర్త్ ఇట్ అయినా కాదా అనేది తర్వాత ఎప్పుడైనా కూర్చొని మంచిగా ఆలోచన చేద్దాం. బట్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ దిస్ అపార్ట్మెంట్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద మెమరీస్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అఫోర్డబుల్. అండ్ నేను ఎక్కువ బాధపడేది, ఎక్కువ మిస్ అయ్యేది కూడా ఈ పాత రెంట్నే కావచ్చు. లుకింగ్ ఫార్వర్డ్ టు ది న్యూ అపార్ట్మెంట్. రేపు కొత్త ఇంటికి పోయి కొత్త డోర్ ఓపెన్ చేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.